షాలోమ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఇవాళ 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధ్యాన ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదువు. ఈ దావీదు భక్తుడు రాసిన కీర్తనలో ఇది 4వది. ఇది దేవుడిని స్తుతిస్తున్నాడు దావీదు భక్తుడి. దీంట్లో తన తంతి వాద్యములతో పాడదగిన కీర్తన ఇది. దేవుడు తనకు శాంతిని ఇచ్చే కీర్తన. దేవుడు తనకు శాంతిని ఇచ్చే కీర్తన. ఈ పాడటం వల్ల మనుషునికి పట్టిన దురాత్మలు పారిపోతాయి. దేవుని స్తుతించడం వల్ల దేవుడు మనలో ఉన్న దురాత్మలు పారిపోతాయి. అందుకే ప్రతి మనిషి నోరు తెరిచి పాడాల, కీర్తించాల దేవుడిని. అందుకే దేవుడు అన్నారుగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించండి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి. దుష్టుడు మన నుంచి వెళ్ళిపోతాడు దూరంగా. మన దేవుడికి ఆధారమైనది నీతి. మొదటి వచనంలో దేవుడికి దగ్గర అవ్వడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. దేవుడికి ఆధారమైనది నీతి. నీతిగా ఉండడం అనేది దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు నీతిమంతులను వదిలిపెట్టాడు. దేవుడు కరుణగలవాడు కాబట్టి నీతికి ఆధారమైన వాడు దేవుడు. నేను ఎవరికి మొర పెడుతున్నారు దావీదు భక్తుడు? నీతిమంతుడైన, నీతి సూర్యుడైన యేసయ్య యెహోవా అని మొర పెడుతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మొర పెట్టినప్పుడు విశాలత కలుగజేస్తాడు. ఇరుకులో విశాలత, మన కష్టంలో, మన అనారోగ్యంలో, మన సమస్యలలో విశాలత కలుగజేస్తాడు. ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఇక్కడ 2వ వచనంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఎంతకాలము నా నుంచి దూరంగా ఉంటారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని నమ్ముతారు మీరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మానవులని. నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని ఈ నీతి సూర్యుడు అని మీకు నా నీతిని మీకు ఇస్తానని. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, నీతికి ఆధారమైన వాడు. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రైచియస్నెస్. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. తన భక్తులను, తన ఏర్పరచుకున్న వారిని వదిలిపెట్టడం, తను అభిషేకించబడిన వారిని దేవుడు వదిలిపెట్టాడు. 3వ వచనంలో తను ఏర్పరచుకున్న వారి మొర వింటాడు, ఆయన ఆలకిస్తాడు. ఏర్పరచుకున్న వారి మొర తను విని వారికి జవాబు ఇచ్చేవాడు దేవుడు యేసయ్య. భయము నొంది పాపము చేయకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. మన హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఊరుకొని ఉండాలి. ఎవరితో అంటే వాళ్ళతో మన
చుట్టుపక్కల వాళ్ళతో కానీ అందరితో సఖ్యత, శాంతి, సమాధానం ఉండాలంటే మన మనసులో శాంతి ఉండాలి. ఆ శాంతిని ఇచ్చేవారు యేసయ్య. పాపము చేయకుండా ఉండాలి. పాపము మనల్ని భయాన్ని పుట్టిస్తుంది. మీరు చూసినట్లయితే నీతియుక్త యెహోవాను నమ్ముకొనుడి అంటున్నారు. అంటే ఏంటిది? నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడికి ఏం అర్పించాలా? నీతియుక్తమైన బలి. ఎవరి దగ్గర నీతివంతమైన బలి ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర లేదు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం పడ్డప్పుడు ఒక మనిషి దేవుడు వారిని కాదనడంట, ఎలాంటి మనిషినైనా. కానీ ఆ పశ్చాత్తాపం నీతియుక్తమైన బలిగా దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయాలలో ఆ నీతి ఉన్నట్లయితే మన పూర్ణ మనసుతో తనను ఆరాధించినప్పుడు, ఆ యెహోవాను మీద నమ్మకం ఉంచినప్పుడు మనకు మేలు చూపువాడు ఆయనే. మేలు చూపి మనకి తన నీతి కాంతిని, సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు. వారి ధాన్య ద్రాక్ష రసము, మనం కడుపున భోజనం తిని తృప్తి పొందిన దానికంటే కూడా అధికమైన సంతోషం మన హృదయంలో పుట్టించేవాడు ఆయనే. దానివల్ల మనకి ఏమొస్తుంది? సంతోషం, సమాధానం ముందుగా వచ్చింది. సమాధానం ఉన్నట్లయితే మన నెమ్మదితో పండుకుంటాం, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగాను యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుట. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను రక్షించు. సురక్షితంగా నివసింపజేయదు. మనం సురక్షితంగా ఎక్కడ మనకు సురక్షితం అండి ఈ లోకంలో? ఏ స్థలంలోకి వెళ్తే మనకు సురక్షితమైనది ఉంటుంది? మన హృదయంలో దేవునికి మనం స్థానం ఇచ్చినప్పుడే అదే మనకు సురక్షితమైన చోటు. జీవాహారం వల్ల అధికమైన సంతోషం కలుగుతుంది మనకి. మనం తిని తృప్తి చెందినప్పుడు దానికంటే కూడా ఈ జీవాహారం, వాక్యం అనే జీవాహారం మన హృదయంలో ఉన్నట్లయితే అధికమైన సంతోషం మనకు కలుగుతుంది. అప్పుడు మనం సురక్షితంగా నివసింపజేయదుము. మనకున్న ఆటంకాలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అందులో మనం సురక్షితంగా ఉండగలుగుతామా? కానీ ఎప్పుడైతే జీవాహారం మనలో ఉన్నట్లయితే ఆ శాంతి, నెమ్మది, చుట్టుపక్కల ఎంత అలజడి ఉన్నా, ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా మనకి అది దక్కుతుంది. మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుడి పైన నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు కృపగలవాడు కాబట్టి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఎంతకాలం మనము లోకం వైపు తిరుగుతాము? ఎంతకాలం మనము వ్యర్థమైన దానినే ప్రేమించేదరు అని. అబద్ధమైన వాటిని మనం నమ్ముతామంట. మనుషులు ఏ చెప్పినా అది నమ్మేస్తాం మనం. కానీ దేవుడు సత్యమైన వాక్కు విషయంలో దేవుడు చెప్పిన సత్యానికి ఈ స్థానం ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా అబద్ధాన్ని వైపే వెళ్తున్నారు. మీరు ఎన్ని కాలం అటువైపు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే దేవుడు తన భక్తులకి ఏర్పరచుకున్న వాటిని దేవుడు వదిలిపెట్టాడంట. తన అభిషక్తులను వదిలిపెట్టాడు. తన అభిషక్తుల మీద ఎవరైనా దాడి చేస్తా అంటే కదా దేవుడు వదిలిపెట్టాడు. నీతియుక్తంగా ఉండాలి. మన ఇచ్చే ప్రతి బలి కూడా నీతియుక్తంగా ఉండాలి. ఇక్కడ శత్రువులు ఎవరంటే వ్యర్థమైన దానిని ప్రేమించటం, డిసెప్టివ్నెస్. దేవుడు ఇచ్చేది సమృద్ధిని ఇస్తుంది. మనసులో నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఆయన నీతి గలవాడు కాబట్టి మనం నీతియుక్తమైన బలులు అర్పించినట్లయితే దేవుడు సన్నిధిలో ఉన్న కాంతిని మన పైన కుమ్మరిస్తాడంట.
ఆ కాంతి మన పైన ఉన్నప్పుడు మనకు అన్ని తేటాలు కనిపిస్తాయి. ఏది అబద్ధం, ఏది నిజం, ఎవరు ఎలాంటి వారు, ఆ కాంతిని మన పైన ఉన్నప్పుడు మనం అన్ని గ్రహించగలుగుతాం ముఖ్యంగా. కాబట్టి ఆ కాంతి మన పైన పడాలని దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీతివంతులుగా ఉండండి, నీతియుక్తమైనదిగా ఉండండి, నీతియుక్తమైన బలిని అర్పించండి అని దేవుడు కోరుకుంటాను. అప్పుడు కాంతి మన పైన వెదజల్లినప్పుడు మనలో శాంతిని నెలకొల్పుతుంది. మనకున్న ఉన్న ధనం కన్నా, ఆస్తి కన్నా, సమృద్ధి కన్నా దానికి మించినదిగా అధికమైన సంతోషం మనకి కలుగుతుందంట మన హృదయంలో. సో అప్పుడు మనం ఇంత సంతోషం ఉన్నప్పుడు మనకి సురక్షితంగా నిద్రపోతామంట, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. ఈరోజు ఎంత కాస్ట్లీ పరుపులు కొనుక్కున్నప్పటికీ కూడా, ఎంత లగ్జరియస్ ఉన్నప్పుడు కూడా నిద్ర రావాలంటే మాత్రం అది దేవుడిచ్చి సురక్షితమే నేను చెప్తాను. నిద్ర రావడానికి ముఖ్యమైనది దేవుడిచ్చిన భాగ్యం అది ఎవరికైనా. కొంతమందికి నిద్రే పట్టదు, ఏం చేసినా రాత్రి అంతా మేల్కొని ఉంటారు. అలానే వాళ్ళకు ఉన్న టెన్షన్స్ కానీ దేవుడు ఏమంటారు? నా మీద ఆధారపడండి మీరు అంటున్నారు ఇక్కడ. అంటే వాళ్ళని ఏమనట్లేదు, కానీ కాకపోతే దేవుడు పైన ఆధారపడ్డప్పుడు దేవుడు వారికి సమాధానాన్ని ఇస్తాడంటున్నారు దేవుడు. ఇంతటితో మీరు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నట్టయితే ప్రార్థించుకుంటాం. ప్రభువా యేసయ్య, మహోన్నతుడా, అద్వితీయుడా, శక్తిమంతుడైన దేవ, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య తండ్రి, యేసయ్య ఎవరికైతే తండ్రి అయినా నా వైపు తిరుగుమని నువ్వు వాక్యం ద్వారా సెలవిస్తున్నావు తండ్రి అయినా. తండ్రి మేము కూడా లోకం వైపు తిరగకుండా, లోకం వైపు చూడకుండా తండ్రి అయినా నీ వైపు తిరిగినప్పుడు తండ్రి నీ నీతిని ఆధారం చేసుకున్నప్పుడు తండ్రి యేసురాజు మా పూర్ణ మనసుతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలంతో, మా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించి కీర్తించే వారిగా ఉండేట కృప చేయించమని వేడుకుంటున్నాం. యేసురాజు తండ్రి నీతి సూర్యకాంతిని మా పైన ఉదయింపచేసి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభావ తండ్రి నీ సమాధానాన్ని మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాం. ప్రతి మనిషికి నీ శాంతిని ప్రసాదింపచేయమని వేడుకుంటున్నాం. ప్రభావ తండ్రి కనికరించి కృప చూపించమని వేడుకుంటాం. తండ్రి నేను విన్న ప్రతి వాక్యాన్ని తండ్రి అయినా బిడ్డలని అందరినీ కూడా మీరు దీవించి నడిపించమని వేడుకుంటాం. కృణీకరించమని వేడుకుంటాం. నజరేయుడైన యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.